సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అటు అమెరికాను ఇటు సౌత్ కొరియాను చుట్టేసొచ్చారు. అయితే కేవలం భేటీలు చర్చలతో పనులవుతాయా అని అందరూ ప్రశ్నించారు. బట్ అవుతాయని చేసి చూపిస్తున్నారు సీఎం రేవంత్. ఇంతకీ రేవంత్ ఇంటర్నేషనల్ టూర్ తర్వాత వచ్చిన మార్పులేంటి? ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పై అడుగులు ఎలా ఉన్నాయి? యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎన్నికల ముందు నుంచి సీఎం రేవంత్ చెబుతున్న మాటలివే. ఇప్పుడు ఇదే మాటలను ఆచరణలో పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 2 విదేశీ పర్యటనలు చేసిన రేవంత్ 3 దేశాలను చుట్టి వచ్చారు. జస్ట్ 8 నెలల్లో 88,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే తాను మాటలు చెప్పి ఊరుకోనని, ఆచరణలో పెడతానని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తున్నారు. అమెరికాలో చర్చించి ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే కాగ్నిజెంట్ క్యాంపస్ విస్తరణకు శంకుస్థాపన చేశారు. లేటెస్ట్గా ఢిల్లీ పర్యటనలో ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫాక్స్కాన్ సంస్థతో భేటీ అయ్యారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు నేతృత్వంలోని సంస్థ ప్రతినిధి బృందంతో ఢిల్లీలో సీఎం సంప్రదింపులు జరిపారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా రేవంత్ వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ అదే ఏఐసిటీని నిర్మించి తీరుతామని ఆయన ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలను ఫ్యూచర్ సిటీ ఏరియాలో నెలకొల్పాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ముచ్చర్ల సమీపంలో ప్లాంట్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఫాక్స్కాన్ ఉన్నట్లు తెలుస్తోంది. 4th సిటీలో తమకు 500 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాలని ఆ కంపెనీ రిక్వెస్ట్ చేస్తోంది. నాట్ ఓన్లీ ఫాక్స్కాన్, విదేశీ పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేసేందుకు పునాదిరాళ్లు వేసొచ్చారు. ప్రపంచ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులు శ్రీ అజయ్ బంగా గారితోని, అదేవిధంగా అడోబీకి సంబంధించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గారైన శంతను నారాయణ గారిని కలుసుకోవటం జరిగింది. వారితోని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిటీ, మొన్ననే ఏర్పరచుకున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు, దాంతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ పునర్జీవనం గురించి కూడా వారితోని చర్చించడం జరిగింది. అమెరికా, సౌత్ కొరియా పర్యటనలో 50కి పైగా కంపెనీలతో చర్చలు జరిపింది రేవంత్ టీమ్. 19 కంపెనీలతో ఎంఓయూలు కుదిరాయి. ఈ ఒప్పందాల కారణంగా 30,750 కొత్త ఉద్యోగాలతో పాటు 31,532 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. నోట్ ఏంటంటే ఫాక్స్కాన్ పెట్టుబడులు ఇందులో యాడ్ అవ్వలేదు. వారి ఎక్స్పర్టీస్ని తీసుకొని రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా వారిని భాగస్వాములు చేయాలని ఆలోచన ప్రక్రియలో ముందుకు వెళ్ళటం జరిగింది. అదృష్టవశాత్తు మా లక్ష్యాలని, మా ఆలోచనలని చాలా వరకు కూడా చాలామంది కూడా స్పందించడం, ముందుకు రావడం జరిగింది. అందువల్లనే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ముందుకు రావటం జరిగింది. ఆ క్రమంలోనే ఎవరు ఏమనుకున్నా కానీ, కొంతమంది ఏదో సినిమా షో అని, ఫ్లాప్ అనో, మేము విజయవంతమైంది, మా ఆలోచనని స్పష్టంగా వారి ముందు పెట్టడం జరిగిందా లేదా, అది మేము విజయవంతమైనాం. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎన్ని పెట్టుబడులు వస్తూ ఉన్నాయో, ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ముందుకు వెళ్ళటం జరిగిందని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇక 4th సిటీ గురించి ఆలోచిస్తే ముచ్చర్ల కేంద్రంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని 4th సిటీగా డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. ఇది నిజంగా మంచి ఆలోచన అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఇలా చేస్తే ప్రస్తుతం ఉన్న 3 ప్రాంతాలపై ప్రెషర్ తగ్గుతుంది. ట్రాఫిక్ నుంచి మొదలు పెడితే అనేక అంశాల నుంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. అందుకే నగరాన్ని మరోవైపు విస్తరించే ఆలోచనలో ఉన్నారు రేవంత్. అందుకే కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ రావడంతో పాటు ఓ ప్రాంతం కూడా డెవలప్ కానుంది. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టే చర్యలపైనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మునుముందు మరిన్ని అంతర్జాతీయ సంస్థలను తెలంగాణకు తెచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.